ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని సేవలు లభిస్తున్నాయన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్. ఆసుపత్రికి దాదాపు 1600 మంది వస్తున్నారని, ఇందులో 947 మంది ఇన్పేషెంట్ గా ఉన్నారని తెలిపారు. మంత్రి హరీష్ రావు ప్రోద్బలంతో 3 నెలల కిందట మోకాళ్ల శస్త్రచికిత్సలు ప్రారంభించామన్నారు. ఇప్పటికే 60 శస్త్రచికిత్సలు నిర్వహించామని పేర్కొన్నారు. కేవలం 24 గంటల్లో 10 మందికి సర్జరీ చేశామని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. సో ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే నేను కాంట్రాక్ట్ బేస్లో నెఫ్రాలజిస్టులని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. నెఫ్రాలజిస్టులు ఇక్కడ ఉన్నారు. అండ్ ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే రోజు నెఫ్రాలజీ విభాగానికి ప్రత్యేకమైన ఓపీ ఏర్పాటు చేస్తున్నాము. సో ఇంతకుముందు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఓన్లీ క్రానిక్గా డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్ మట్టుకే రెగ్యులర్గా వచ్చి డయాలసిస్ సెంటర్లో డయాలసిస్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే అక్యూట్ కిడ్నీ ఇంజరీ అండ్ క్రానిక్ కాకుండా అప్పటికప్పుడు కిడ్నీకి డ్యామేజ్ అయిన వాళ్ళు మన దగ్గర సర్వీసెస్ లేకుండే. సో ఇప్పుడు ఆ సర్వీసెస్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ప్రత్యేకమైన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సర్వీస్ని కూడా ప్రజల దగ్గరికి మీరు తీసుకువెళ్లాల్సిందిగా. ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే 9 o'clock to 12 o'clock మధ్యలో నెఫ్రాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు. ఓపీ రూమ్ నెంబర్ 237. సో ఆ రూమ్కు వచ్చినట్టయితే వాళ్ళు కంటిన్యూస్ ఓపీ స్లిప్ తీసుకొని డైరెక్ట్గా నెఫ్రాలజిస్ట్లో మీరు చూపించుకోవచ్చు. అండ్ ఏమన్నా డయాలసిస్ అక్యూట్ కేసెస్కి కూడా డయాలసిస్ అవసరం ఉన్నట్టయితే గవర్నమెంట్ మనకి మిషనరీ సప్లై చేయడం జరిగింది. దాన్ని ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో